శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క జూలై నెలలో వృషభ రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క జూలై నెలలో వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఈ నెలలో వీరు అనుకున్న పనులు అయితే తొందరగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, స్నేహితులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. గతంలో ఏవైనా రావలసిన మొండి బాకీలు ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు లాభాలు కూడా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి ఏవైనా మరి ఇల్లు కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ, స్థలాలు కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే భూ వ్యవహారికంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక అదేవిధంగా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. కానీ కొన్ని చిన్న చిన్న విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క మాస మధ్యలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక వీరికి ఈ నెలలో కూడా అంతా చాలా మిశ్రమంగా ఉన్న కొన్ని విషయాల్లో బంధువులు, మిత్రులు సహాయ సహకారాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. మీకు ఈ నెలలో మరి మరి మీ యొక్క వ్యాపారంలో లాభాలనేవి కూడా చాలా తక్కువగా ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేయడం వల్ల వారు గతంలో మీరు ఏవైనా సరే మరి గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వాటి విషయాలలో ఒకసారి మీ పై స్థాయి అధికారులతో చర్చిస్తే మీకు మీ ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి చలచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే మరి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు ఈ నెల కాకుండా తదుపరి నెల చూసుకుంటే చాలా మంచిది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి. కొన్ని ఈ యొక్క స్థలాలు, పొలాలు ఏదైనా అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ నెలలో వీరికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి ఈ నెలలో 3వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, మరి 22వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.